ఈరోజు వీడియోలో నేను ఇన్ఫోసిస్ స్కాలర్షిప్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ స్కాలర్షిప్ పేరొచ్చి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్టార్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025-2026. అంటే ఇది ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్‌కి మాత్రమే. ఎవరైతే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ లైక్ ఇంజినీరింగ్ కోర్సెస్‌లో చేరుతారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కాలర్షిప్ ప్రతి ఇయర్ ₹1,00,000 వరకు ఈ స్కాలర్షిప్ మనకి బ్యాంక్ అకౌంట్‌లో ఏస్తారు. అంటే మనం ఇప్పుడు ఇంజినీరింగ్ చేరినప్పుడు 4 ఇయర్స్ వరకు కోర్స్ ఉంటే 4,00,000 వరకు మనకి అమౌంట్ వీళ్ళు క్రెడిట్ చేస్తారు. ఇక్కడ మనం ఇలా స్కాలర్‌షిప్ పేజ్ అంటే నేను ఈ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ బడీ ఫర్ స్టడీ ద్వారా మనం ఈ స్కాలర్‌షిప్‌ని అప్లై చేయాలి. ఇప్పుడు మనం కిందకెళ్తే ఎలిజిబిలిటీ వచ్చి క్యాండిడేట్ మస్ట్ బి అన్ ఇండియన్ ఫీమేల్ స్టూడెంట్. అంటే ఇండియన్ అమ్మాయి ఉండాలి. అంటే ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసుంటారో వాళ్ళకి మాత్రం ఈ స్కాలర్‌షిప్ ఎలిజిబుల్. మరియు ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్‌లో ఎన్ఆర్ఎఫ్ఐ అగ్రిగేటెడ్ అంటే ఇప్పుడు ఉండే ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంటుంది. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే ఫస్ట్ ఇయర్‌లో చేరి ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ స్కాలర్‌షిప్ ఎలిజిబుల్. Also, students pursuing second year BR or 5-year integrated or dual degree courses are eligible to apply. అంటే 5 ఇయర్స్ లైక్ కొన్ని కాలేజెస్‌లో ఎంటెక్‌తో కలిపి బీటెక్‌ని ఇంటిగ్రేటెడ్ కోర్స్ కింద 5 ఇయర్స్ ఉంటాయి. ఆ కాలేజెస్ వరకు వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉంటది. మరియు ఫ్యామిలీ ఇన్‌కమ్ 8 లాక్స్ కన్నా బిలో ఉంటే ఈ స్కాలర్‌షిప్ మనం ఎలిజిబుల్ అవుతాము. బెనిఫిట్స్ వచ్చి మనం చూసుకుంటే ప్రతి ఇయర్ ₹1,00,000. మనం 4 ఇయర్స్ కోర్స్ అయితే ₹4,00,000, 5 ఇయర్స్ కోర్స్ అయితే 5,00,000. ప్రతి ఇయర్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్ని మనం రీచ్ అవుతా ఉంటే అంటే ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి ఉండి మన ఏం ఫెయిల్ సబ్జెక్ట్స్ లేకుండా ఉంటే మనకి ప్రతి ఇయర్ స్కాలర్‌షిప్‌ని ఎలిజిబుల్ చేస్తా ఉంటారు. ఈ స్కాలర్‌షిప్ విల్ కవర్ ట్యూషన్ ఫీస్, స్టడీ మెటీరియల్స్ అండ్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్. ది స్కాలర్‌షిప్ కమిట్మెంట్ ఈస్ ఫర్ ఎ మాక్సిమమ్ ఆఫ్ 4 ఇయర్స్ ఆఫ్ ద స్టెమ్ కోర్స్. అంటే ఇంజినీరింగ్ కోర్స్‌కి అయితే 4 ఇయర్స్. ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యి మీకు ప్రతి ఇయర్ ఇయ్యాలంటే అది సాధ్యం కాదు. మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే ఒక పాస్‌పోర్ట్ ఫోటో, జేఈఈ మెయిన్స్ గాని, ఎంసెట్ అంటే ఏ స్టేట్‌కి ఆ స్టేట్ సెట్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. నీట్ స్కోర్ కార్డ్ ఉంటే సరిపోతుంది. మరియు 12థ్ మార్క్ షీట్, పాసింగ్ సర్టిఫికేట్స్. గవర్నమెంట్ ఇష్యూ అయిన ఆధార్ కార్డ్ గాని, ఓటర్ పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. ప్రూఫ్ కింద గవర్నమెంట్ ఇష్యూడ్ కింద. ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్. అంటే ఈ ఇయర్ మీరు అసలు ఏ కాలేజ్ చేరారనే వాళ్ళకి ప్రూఫ్ కావాలి కాబట్టి అడ్మిషన్ లెటర్ గాని, మన ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఐడీ కార్డ్ గాని, లేదా స్టడీ సర్టిఫికేట్ గాని అలాంటివి ఏమైనా ఫీజ్ రిసిప్ట్ ఉన్నా సరిపోతుంది. మరియు ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ కూడా మనకి గవర్నమెంట్ ఇస్తుంటది కాబట్టి అది గాని, లేదా బీపీఎల్ అంటే రేషన్ కార్డ్ అని. బీపీఎల్ అంటే. ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ ఫర్ ద పాస్ట్ 6 మంత్స్ ఆర్ టు బి ప్రొవైడెడ్ యాస్ ఎన్ అడిషనల్ సపోర్టింగ్ డాక్యుమెంట్. అంటే మీకు ప్రూఫ్ కింద మీ ఎలక్ట్రిసిటీ బిల్ 6 మంత్స్ బిల్ ఉంటది కాబట్టి హిస్టరీ ఆ 6 మంత్స్ బిల్‌ని కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అంటే రిసిప్ట్స్ ఆఫ్ అకాడమిక్ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్ సచ్ యాస్ కోర్స్ ఫీస్, హాస్టల్ ఫీస్, మెస్ ఫీస్, స్టేషనరీ, బుక్స్ ఎక్సెట్రా. అంటే ఈ అకాడమిక్ ఇయర్‌కి మీకు ఇంత ఖర్చవుతుంది. అంటే కోర్స్ ఫీస్ ఇంతుంది, హాస్టల్ ఫీస్ ఇంతుంది. అన్నీ ఒక ఫార్మాట్‌లో రాసుకొని వీళ్ళకి జస్ట్ పెన్‌తో గాని, లేక ఆన్‌లైన్‌లో ఏమైనా ఫార్మాట్ పీడీఎఫ్ రూపంలో గాని చేస్తే వీళ్ళకి అది కూడా అంటే రిసిప్ట్స్ ఏమైనా ఉంటే లైక్ మీరు హాస్టల్ ఫీస్ చేరుంటారు. హాస్టల్ ఫీస్ కనుక వాటికి రిసిప్ట్ ఉంటది కాబట్టి అది. మీరు కోర్స్ ఫీస్ అంటే కాలేజ్ ఫీస్ కట్టినట్టు గాని, ఏమైనా స్టేషనరీ బుక్స్ గాని, ఏమైనా ఐటెమ్స్ ఏమైనా కొనుంటే వాటికి సంబంధించిన రిసిప్ట్స్ ఉంటే వాళ్ళకి వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ప్రాసెస్ ఇది. హౌ కెన్ యూ అప్లై మీన్స్ ఇక్కడ అప్లై అని కొట్టిన తర్వాత వీళ్ళ ప్రొసీజర్ అంతా ఉంటది. ఆ ప్రొసీజర్ అంతా మనం ఫిలప్ చేసుకొని చేసుకోవాలి. ఇక్కడ మనం స్కాలర్‌షిప్ ప్రాసెస్ చూసుకుంటే select scholars will be selected for the Infosys Foundation stars based on their financial background and academic performance. ఇక్కడ మనం చూసిన ఫస్ట్ ఇనిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ దర్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్. అంటే వాళ్ళ ఇన్‌కమ్ బేస్డ్ గాని, వాళ్ళ అకాడమిక్‌లో టాపర్స్ అయితే వాళ్ళని స్క్రీన్ చేసి అంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసి తర్వాత డాక్యుమెంట్ వాళ్ళు వెరిఫై చేస్తారు. మనం ఏదైతే అప్‌లోడ్ చేస్తామో ఆ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేసి తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఫర్ షార్ట్ లిస్ట్ టెలిఫోన్‌లో ఫోన్ చేసి అంటే లైక్ ఫోన్ కాల్ చేస్తారన్నమాట. మీరు ఏ కాలేజ్ చేరారు అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. మీరు పెట్టిన ప్రూఫ్స్ అన్నీ రిలేటెడ్ సంబంధించి క్వెషన్‌లు అయన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ బై ద ఇన్ఫోసిస్ ఫౌండేషన్. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళంతా బడీ ఫర్ స్టడీ వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు ఆ డేటా ఎత్తుకెళ్ళి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళకి ఇస్తారన్నమాట. అక్కడ వాళ్ళు అమౌంట్ అన్ని డిస్బర్స్ చేసేది వాళ్ళు. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు. మనకి స్కాలర్‌షిప్‌లో షార్ట్ లిస్ట్ అంతా చేసేదంతా బడీ ఫర్ స్టడీ వెబ్‌సైట్ వాళ్ళు. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే వాట్ షుడ్ బి ద టోటల్ ఇన్‌కమ్. ఫ్యామిలీ ఇన్‌కమ్ వచ్చి 8,00,000 బిలో ఉండాలి. ఓన్లీ ఫర్ ఫీమేల్స్. మరి మనం దీంట్లో ముందుగా తెలుసుకోవాల్సింది ఇది ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్‌కి మాత్రమే ఎలిజిబుల్ ఇండియా వైడ్.
హౌ విల్ సెలెక్టెడ్ స్టూడెంట్ రిసీవ్ ద స్కాలర్. ఈ స్కాలర్షిప్ అమౌంట్ అంతా మీకు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కే పడుతుంది. ఇది ఈ స్కాలర్షిప్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.